అదే విధంగా ఇక ఒక ఈ సోపద్దారుడు ఉన్నాడుగా వాడు తొలి వెలుగు రగాని వాడు దారుణంగా ఉన్నది అవంది నిజంగా. ఓ వీడియో ఎత్తే సత్తాడు కానీ బిడ్డాడు ఈ ఎద్దుమా మరి గిదే దొరికిండు, రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఈడే రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఇప్పుడు ఇది ఎత్తే సత్తాడు కొడుకి, ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఇక చూడు ఎందుకు ఆపుడికి ఇది ఆ బుజ్జ పంపించింది. చెప్పు చెప్తున్నావా లేదా? I'm not listening. I'm not listening. I'm not listening you. చెప్పు చెప్తున్నావా లేదా? I'm not listening. చిలుక ప్రవీణ్ ఆధారాలు లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడరా పోయి. నేను మల్లిగాని మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పుడే అన్ని కన్లార చూసినా కాబట్టి చెప్పిన. వీని మీద కూడా నేను గత 6 నెలలుగా 7 నెలలుగా చెప్తున్నా, వీడే పచ్చి దొంగ, వీడే పచ్చి లంగా. వీడు ఏమంటాడు, ఇదేం తెలుసా ఈ విషయం చాలా పెద్ద భాగవతం వింది. ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చినాకనే మాట్లాడుతుంది. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మానసికంగా ఆమెను చంపేసిండు వీడు, మానసికంగా ఆమెను చంపేసిండు. శారీరకంగా వాడుకొని 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 మానసికంగా చంపేసిండు ఆమెను. ఇదేందంటే వీడు ఏమంటాడు, ఇప్పుడు వీడు ఏమంటాడు అంటే, ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చినగా కేసీఆర్ చేపిస్తాను అంటాడు. కేటీఆర్ ఉంచుకోమన్నాడా నిన్ను? కేటీఆర్ కలిపి పంపినా నీ దగ్గరికి దొంగ. ఇదేంటంటే వీడున్నాడు కదా, ఇక్కడ ఒక అమ్మాయిని లోపరుచుకున్నాడు వీడు. అది వానిష్టం, వాళ్ళిద్దరి పరస్పర అంగీకారం. ఈ అమ్మాయితోటి లవ్ లో ఉన్నానే, ఆల్రెడీ వీనికి పిల్లలు, భార్య, కథ, కార్ఖాన అన్ని ఉన్నాయి. ఈ అమ్మాయితో ఉండగానే ఇదే ఆఫీసులో ఇంకో అమ్మాయితోటి పర్సనల్గా ఉన్నాడు. ఏ అమ్మాయినైతే లవ్ చేస్తున్నాని, ఏ అమ్మాయితోటి అయితే సంబంధం పెట్టుకున్నాడో ఆ అమ్మాయి ఉండగానే ఇంకో అమ్మాయితోటి పట్టుబడ్డాడు. ఆ అమ్మాయితోటి పట్టుబడితే ఆ అమ్మాయి తట్టుకోలేక రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇనను, నేను అస్సలు ఇనను రా భయ అంటే ఉత్సవడ్డదిగా ఉత్సవడ్డది. కొడుక నువ్వు ఎంత మోసగాడివో ఈ ప్రపంచానికి తెలియదు. నువ్వు ఎంత మోసగాడి ఈ ప్రపంచానికి తెలియదు. నిన్న ఆ అమ్మాయి ఎట్లా తిడుతుంది అంటే వీన్ని, అసలు వీళ్ళ మధ్య బంధం ఏందని చెప్తే ఒక్కొక్కరి ఫీజులు అవుట్ అయిపోతాయి. అంత పెద్ద బంధం వాళ్ళది. అది ఎంత పెద్దదంటే అసలు భారతదేశంలో అట్లా జరగదు, అది ఫారెన్లో జరిగేటి, ఇక్కడ జరిగింది అది. ఏది విన్ని నిన్న పొల్లు తిట్టింది ఆ విన్ని, ఆ బుజ్జి ఎట్లా తిట్టింది అంటే, ఆ లంగా బద్మాషి గాడు, వాడు లంగా బద్మాషి, కన్నింగ్ వాడి ముఖంలో కనబడతలేదు ఎంత కన్నింగ్ గాడని. ఇక్కడ చూడు రే, ఎంత అవసరమారా వీడియో ఎందుకంటే నువ్వు సంసారి పొక్క లెక్క మరి నువ్వు మైకులు పట్టుకొని పోయి పాపం లంగలను మంచోళ్ళని చూపించుకుంటా, మంచోళ్ళని లంగలను చేసుకుంటా 2.5 సంవత్సరాలుగా నువ్వు ఎన్ని లంగేషాలు వేసినావురా, ఎన్ని వేషాలు వేసినావు 2.5 సంవత్సరాలుగా. ఇప్పుడు మళ్ళా వీడియో ఎందుకు తీస్తాను అంటే ఊకుంటుందా అమ్మాయి? ఒక అమ్మాయితోటి రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఆమెతోటి విశ్వసనీయతలో ఉండాలి. సరే పరస్పర అంగీకారంతో ఏమైనా చేసినావు కావచ్చు, మరి ఆమె దగ్గర అన్న విశ్వాసంగా ఉన్నావా? ఆమెతో ఉన్నావా? కరెక్ట్గా లేవు. ఆమె ఉండగానే ఇంకో వాళ్ళను ఆమె లేదనుకొని తీసుకొచ్చుకొని దొరికిపోతుంది. బద్మాష్ గారిది. ఆమె ఎట్లా తిడతాను తెలుసా ఆమె? ఇగో చెప్పురా చెప్పురా ఇంకా. అరే కుక్క, నా పేరెంట్స్ కలుగురా, మనకు తెలుస్తుందా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేసి. నా పేరెంట్స్ నా మొన్నటి వరకు వచ్చిండ్రా, ఇదేంది ఇది పని కూడా చేసుకుంటలేదు, ఇది వర్క్ కూడా చేసుకుంటలేదు, తిండి కూడా తింటలేదు అనేసి. కుక్క నీకేం తెలుసురా వాళ్ళ బాధ ఏందో, మనం కలి చెప్పురా చెప్పురా ఇంకా. అరే నువ్వు ఆ అమ్మాయితోటి చేసిన చాటింగ్ ఎవ్రీథింగ్ ఉన్నది నా దగ్గర, ఎవ్రీథింగ్. ఎంత సరే ఆ అమ్మాయిని భార్య ఉండగానే లవ్ చేసినావు, అది నీ ఇష్టం, నీ ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా సాగింది. అది దాని మీద తప్పు అంటలేము, పరస్పర అంగీకారంతో సాగింది.
కానీ నువ్వు ఆ అమ్మాయిని మోసం చేస్తున్న విధానానికి ఆ అమ్మాయి రగిలిపోతాను. చాలా పెద్ద ఉద్యోగస్తురాలు ఆ అమ్మాయి, చాలా పెద్ద ఉద్యోగస్తురాలు. ఆ అమ్మాయి కాళ్ళు మొక్కి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆ అమ్మాయిని నమ్మించి ఈరోజు ఉద్యోగం చేసుకోలేని స్థితిలో మానసికంగా కుమిలిపోయి ఇట్లెడతాంది ఆ అమ్మాయి. మళ్ళా నువ్వు మంచోని లెక్క కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ని వేసుకొని తిరుగుతాం. కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరికి పోతేంది, ఐశ్వర్య రాయ్ దగ్గరికి పోతేంది. నువ్వెవరి దగ్గరికి పోతావు అది చూసుకో. నువ్వు వేరేటోళ్ళతోటి నువ్వు విశ్వసనీయతంగా ఉన్నావా? ఆ రిలేషన్లో నువ్వు నిజంగా ఒక కమిట్మెంట్ తోటి ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకు విలువిస్తున్నావా? నీ దగ్గర పెట్టుకొని ఎల్కథలంతా ఇంకా వేరేళ్ళ గురించి ఎందుకురా మాట్లాడు? ఒక అమ్మాయి నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణం పోయినా మంచిదే, అమ్మాయిని కాపాడుకోవాలి. చిన్న మిస్టేకో పెద్ద మిస్టేకో జరిగినప్పుడు కాలు పట్టుకొని తప్పైందని ఆ అమ్మాయిని చులకన చేస్తాడట. ఆ అమ్మాయి జీవితాన్ని ఆగం చేసే పని చేస్తాడు. అసలు వీని రిలేషన్ ఏంది, వీని కథ ఏందని తెలిస్తే ఒక్కొక్కరు అసలు నా మైండే పని చేయలే వారం 15 రోజులు. అమ్మో ఇటువంటివి కూడా ఉన్నాయి ఆ లోకం మీద. లవ్ చేయడం వేరే, సంబంధం పెట్టుకోవడం వేరే, అది వేరు. వీడియో వేసిన కథ పెద్దగా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. ఈ అమ్మాయి బయటికి రాకుంటే ఇప్పుడు ఆపుతాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కాలు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఇప్పుడు చూస్తాడు. మొన్న అంటాడట, చిలుక ప్రయాణకు కొంపదీసి పంపింది నువ్వేనా అంటాడట. ఆ అమ్మాయి కనుక బిడ్డ ఇంకేమంటాడట, మాది వచ్చింది ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది, మా రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం చేసుకుంటో చేసుకోపోయిగా, అవును 100 మందితో ఉంటుంది నాకు రిలేషన్ అంటాడు. ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడానికి కాళ్ళు మొక్కిన ఆ అమ్మాయి చాటింగ్ చూస్తే నవ్వుతారు, కానీ పర్సనల్ చాటింగ్ ఎందుకు అదంతా పనికిరాంది. ఆ అమ్మాయి రాత్రి 1 గంటకు ఫోన్ చేసి ఏడ్చుకుంటా, దయచేసి ప్లే చేయండి అన్న వీడియోలన్నీ, నేను తట్టుకోలేకపోతున్నా, అన్ని ప్లే చేయండి, వాడు ఎంత పెద్ద దొంగో తెలవాలి అంటే బయటికి రా తల్లి, మరి బయటికి వచ్చి బాధితురాలుగా చెప్తే వాడు ఎంత పెద్ద లంగో తెలుస్తుంది అంటే వస్తా అన్న తప్పకుండా, కానీ ఇది ప్లే చేసి పడేయండి అన్న అన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి రాకపోయినా ఎవ్రీథింగ్ ఉన్నది నా దగ్గర, ఎవ్రీథింగ్ ఉన్నది.